తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామని. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృప చేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, సంతోషాన్ని, మీ సన్నిధి గడిపే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో నాయన మీ కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో వస్తున్న సందర్భంలో రావటానికి ముందుగా మీ కుమారుడు తెలియపరిచిన సూచనలు, యుగ సమాప్తికి సూచనలు ఆలోచించడం సిద్ధపడుతున్నాం తండ్రి. మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ మా నాయన అర్థం చేసుకున్న ఆత్మజ్ఞానాన్ని వినిచిన బిడ్డ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బలపరచుమని, యావతి కార్యక్రమానికి మీ సన్నిధి మాతో ఉంచి నడిపించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిదండి. సమయంలో మనం కొద్ది నిమిషాలు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడని గురించి కొద్ది మాటలు మనం ధ్యానించుకుందామండి. ఎందుకంటే గత కొద్ది రోజులుగా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి నాకు తెలిసిన కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నానండి. దానిలో భాగంగా ఈరోజు యేసు ప్రభుల వారిని ఆ యొక్క ఒలీవల కొండ మీద ఉంటే ఏకాంతంగా శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్న మాట ఏమని, యేసు, ఈ యుగ సమాప్తికి నీ రాకడకు సూచనలు ఏమిటో మాతో చెప్పు అని అంటారండి. అప్పటికి యేసు ప్రభువులు చెప్పిన మాట ఏంటంటే, యేసు ప్రభువులకు దేవాలయం చూపించారండి. ఆయన ఏమండి దేవాలయం చూపించారు. ఎంత బాగుందో చూడండి, ఎంత సుందరంగా ఉందో, ప్రపంచ దేశ చరిత్రలో ఎంత చక్కటి మందిరము అని ఆ మందిరాన్ని యేసుకు చూపిస్తూ ముందు మాట్లాడారు. ఆ మందిరము రాతి మీద రాయి ఉండదు, అది కూలగొట్టబడుతుంది యేసు ప్రభువు చెప్పారు. ఆ మాటను బేస్ చేసుకొని మందిరం కూలగొట్టబడుతుంది ఎప్పుడు అని అడుగుతూ, అట్ ద సేమ్ టైం నీ రాకడకును లేదా యుగ సమాప్తికి సూచనలు ఏంటి అయ్యా మాతో చెప్పవా అని అడిగారు యేసు ప్రభుల వారు. సో యేసు ప్రభుల వారు మరి మందిరం కూలగొట్టబడుతుంది, అదే రాతి మీద ఎండుకొని కూలదోయబడుతుంది అన్నది యేసు ప్రభు మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత, అంటే యేసు ప్రభుల వారు 33 సంవత్సరాలు, అంటే అప్పటికి మొదటి శతాబ్దం 30 సంవత్సరాలు గతించిపోతే మరొక 35-40 సంవత్సరాలకు యేసు ప్రభులు చెప్పిన ప్రవచనం మందిరం కూలగొట్టబడినట్లుగా మనకు కనబడుతుందండి. అది రోమా సైన్యాధ్యక్షుడు టైటస్ అనే చక్రవర్తి ఆ యొక్క యెరూషలేము మందిరాన్ని కూలగొట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పుడు యేసు ప్రభు చెప్పిన తదుపరి ఒక 35-40 సంవత్సరాలు గడిచిన తర్వాత మందిరం ఏమైంది? కూలగొట్టబడింది. సో యేసు ప్రభుల వారు చెప్పిన ప్రవచనం తూచా తప్పగా చరిత్రలో నెరవేరినట్లు చరిత్ర ఆధారాలు మనకు చక్కగా ఉన్నాయి. ఓకేనా? అంటే మందిరమే కూలగొట్టబడింది అని అంటే దాని అర్థము ఇక మందిరంలో ఆరాధన చేయకూడదు అనా? అంటే మందిరమే కూల్చివేయబడటానికి కారణం ఏంటి? అంత చక్కగా యేసు ప్రభుల వారు దేవుడే నేను అక్కడికి వచ్చి మాట్లాడతాను అని మొట్టమొదటి మానవునితో ఏదైనా తోటలో మాట్లాడిన దేవుడు, తదుపరి ప్రత్యక్ష గుడారంలో తన పిల్లలతో మాట్లాడిన దేవుడు, తదుపరి సొలొమోను కట్టిన మందిరంలో తన పిల్లలతో మాట్లాడుకుంటూ వస్తున్నట్టు ఈ మందిరంలో ఇప్పుడు ఆ మందిరము కూలగొట్టబడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక దేవుడు మాట్లాడ్డా? ఇక మందిరాలు వద్దు అనా అని అంటే మందిరాలు వద్దు అనే, అంతే కదా? ఎందుకు వద్దు? ఆ కట్టడాల పరిస్థితిని చూసి ప్రజలు నేను గొప్ప, మా మందిరం గొప్ప, మా మందిరం గొప్ప. ఇప్పుడు లోకంలో చూడండి, 1.5 కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు పెట్టి ఎంత పెద్ద పెద్ద మందిరాలు కడుతున్నారు చూడండి. ఆ మందిరాల్లో చూసుకుంటే ఒకరి మనసు ఒకరు కలిసి చక్కగా అవినాభావ సంబంధంతో, ప్రేమానురాగాలతో ఉన్నట్టు ఒక్కరు కనబడరు. అన్ని ద్వేషాలు, కోపాలు, కక్షలుగా ఎన్నో ఉన్నటువంటి చాలామందిని మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆ మందిరం చూపిస్తూ మా ఊర్లో ఎంత పెద్ద మందిరం కట్టామో తెలుసా, తను ఎంతో పెద్ద మందిరం కట్టావు, కానీ ఆ పెద్ద మనసుతో దేవుని చక్కగా సమాధాన బంధంతో ఆరాధిస్తున్నారా అని అంటే లేదు. నువ్వు చెప్పిన మాటలోనే ఆ ఇశ్రాయేలీలకి ఆ వ్యక్తికి పెద్ద తేడా లేదు.
వాళ్ళు మందిరం చూస్తూ మోసపోయారు. లోన జరిగిందంతా ఏంటి యేసు ప్రభు తెలుసు. భయంకరమైనటువంటి వ్యాపారం దొంగల గుహగా జరిగింది. దాన్ని శుద్ధి చేశాడు యేసు ప్రభు వారు. అయినా ఏమైనా మార్పు వచ్చిందా? చివరి దశకు వచ్చేటప్పటికి సేమ్ పొజిషన్ జరుగుతుంది కనుక, మార్పు చేసుకోలేదు కనుక, ఎన్నిసార్లు గర్జించి లోపడకపోతే హఠాత్తుగా నీకు తెలియని రీతిగా నీ మరణాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్న సంగతిని ఆ మందిరాన్ని బట్టే ఇస్రాయేల్ ప్రజలను బట్టి కూడా గ్రహించవచ్చండి. ఏమండి? కనుక ఇప్పుడు మందిరం వైపు కాదులేండి. కనుక అలా మా మందిరం కోలుకుంటుందంటే ఆరాధన ఉంటుందా లేదా? మందిరం పడిపోతే మరి ఎప్పుడు పడిపోతానంటే ఆయన అంటే 70 సంవత్సరంలో పడిపోయింది, చరిత్ర ఆధారాలు ఉంటే చెప్పింది నెరవేరింది. కానీ ఇప్పుడు మందిరము పడిపోయింది కనుక ఇప్పుడు ఆరాధన ఏంటి? ఆరాధన సంగతి ఏంటి అని అంటే ఒకసారి యేసు ప్రభుల వారు సమర స్త్రీతో మాట చెప్పాడండి. యాహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమని అంటే, ఇదిగో ఆ స్త్రీ అడుగుతుంది, తన గతాన్ని అంతా కూడా వర్తమానం భవిష్యత్తు కూడా మొత్తం చెప్పేస్తాడు. ఆయన గతం జరుగుతున్నది కూడా చెప్పేసాడు. సో ఇదిగో నువ్వు మా యాకోబు కంటే గొప్పడువా, మా యాకోబు బావి ఇచ్చిన గొప్పడువా, మా అబ్రహాం కంటే గొప్పడువా అని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత, ఇదిగో మా మందిరం గెరీచి కొండ మీద ఉందో తెలుస్తాను అమ్మా, ఇదిగో ఇశ్రాయేలు మందిరం యెరూషలేములో ఉంది, వీళ్ళు ఇరువురికి పడదు. కానీ వీళ్ళు మట్టు భక్తులే, ఆరాధించడానికి భక్తులే, వీళ్ళిద్దరికి పడదు. కనుక మందిరాల పేరు చెప్పి నువ్వు అక్కడ ఇక్కడ ఆరాధించి వీళ్ళిద్దరు సమాధానం లేకుండా పోతుంది కనుక అప్పుడు ఏమంటాడంటే యేసుప్రభుల వారు, అక్కడ గెరీసిన కొండ మీద మీరైనా సమరయలో మీరు ఆరాధించరు, ఇది యెరూషలేము సరే మీరు కూడా ఆరాధించరు. మరి ఎలాగైనా అని అంటే ఆయన ఆరాధించేవారు ఎలాంటి వాళ్ళు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటువంటి వారుగా ఉంటారు. ఆత్మతో సత్యంతో ఆరాధించే వాళ్ళకి మందిరాలు అవసరాలమా? ఏమండి? ఆత్మ సత్యం ఎక్కడ ఉంటుంది? ఆత్మ నీలో ఉంటుంది. ఆత్మానుసారంగా ఆరాధించడానికి పెద్ద బిల్డింగ్లోకి వెళ్ళి కూర్చుంటేనే ఆత్మానుసారమైన ఆరాధన. చట్నీనో చిన్న బిల్డింగ్లోనో ఇంట్లో కూర్చుని ఆత్మానుసారమైన విధానంలో ఆరాధన చేసుకుంటూ లేకపోతే స్తుతించటం, వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు వినడా అన్నట్టుగా అది వింటాడు. కానీ పెద్ద మందిరాల కొరకు ప్రయత్నిస్తున్నారు చాలామంది. ఈ రోజున కట్టడం తప్పు, అది వద్దనట్లే. అవి ఎందుకు అని అంటే ఆ ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలందరూ కూడి ఆత్మానుసారంగా ఏకభావంతో ఆరాధించేటటువంటి స్థలాలుగా, బిల్డింగులుగా, ఆ కూడుకునేటువంటి మందిరాలుగా ఉండాలి తప్ప దాంట్లోకి పేరు గొప్ప ఊరు దిబ్బన్నట్లు మందిరాలేమో ఆకాశం అంటేటట్టుగాను రంగురంగులతో టవర్స్ బవర్స్ కట్టేసి దాంట్లోకి వెళ్తేనేమో కంప కరెక్ట్ కాదు కదా. అందుకే యెరూషలేము దేవాలయం కూర్చేసి ఆయన ఏంటంటే ఆత్మతో ఆరాధించేటువంటి వారు ఆ కాలం వచ్చింది, అది వచ్చేస్తుంది అంటాడు. ఇంకా కాస్త అపోస్తలుడు పౌలు గారు కొరింథీ సంఘానికి వెళ్ళేటప్పటికి ఏమంటాడంటే, మీరే నా మందిరం అన్నాడు. ఏమండి? మీరే నా ఆలయం, నా ఆత్మకు నివసించే స్థలం మీరే. అంటే మీలో నేను ఉండాలనుకుంటున్నాను అన్న భావన ఆ ఇశ్రాయేలీలతో నిర్గమాకాండంలో 25వ అధ్యాయం చెప్పిన మీలో నివసించడం ప్రత్యక్ష కూడా కట్టమని చెప్పిన తండ్రి అయిన దేవుడు మరలా అదే స్థానం నాకు ఎక్కడ కావాలంటే ఏమండి అక్కడ మీలో ఉండాలనుకున్నాను, కానీ మీరు నన్ను ఉండనేయలేదు, తోలిస్తారు, అందుకే నేనే నా మందిరాన్ని విడిచిపెట్టేసాను అంటాడు ఇర్మియా పుస్తకంలో. ఇప్పుడు ఇక్కడ నేను మీలో ఉంటాను. మీలో అంటే మీలో లోనుంటా. మీ మనసే, మీ యొక్క హృదయమే, మీరందరూ మీ హృదయము మీ అంటే బహుపదం. మీ హృదయాలన్నీ కూడా 10 మంది హృదయాలు ఎక్కడైతే కలిసి ఆరాధిస్తారో అక్కడ నేనుంటా. యేసుప్రభువు కూడా చెప్పింది కూడా అదే, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేనుంటా అన్నారు కదా. కనుక అది కోరుకుంటున్నాడు. మందిరం ఎలా పెద్ద ఇదని కాదు, కట్టుకోవటం తప్పని నేను చెప్పట్లే, కట్టండి, మీ డబ్బులు ఉండే కనుక కూర్చుని 10 మంది కావాలి కనుక లావుగా పెద్దగా సన్నగా అక్కడ ఉన్నటువంటి మందిని బట్టి కట్టుకొని తప్పేం లేదు, కూడుకొని ఆరాధించాలిగా. అదే ఆ మందిరంలో దేవుడు ఉండడానికి కాదు, లేకపోతే ఉండడానికి కాదు, మన హృదయంలో ఉంటే అక్కడ ఉండట్టే. అందుకే బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడాడండి, గుడి గోడలలో లేడు దేవుడు, ఎక్కడ ఉన్నాడట, గుడిలో ఉన్నాడు చూడు అంటాడు. చూడు ఇలా పగలు తీకండి, ఒక ఆయన పగలు తీసినట్టుగా. మరి ఆ చరిత్ర నాకు తెలియదు, పక్కన పెట్టండి. కనుక ఇక్కడ యేసు ప్రభువుల వారిని అడుగుతున్నారు ఆయన దగ్గరకు వచ్చి, ఆ మందిరం చూపిస్తే పడిపోద్దని చెప్పాడు, మొత్తం మీద పడిపోయింది, పలానా దగ్గర పడిపోయిందని వివరించి చెప్పారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర వచ్చి అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు చూడండి, 3వ వచనం 24 3వ వచనం సింపుల్గా క్లుప్తంగానే కొద్దిగా నేను వివరించడానికైతే నేను ఇష్టపడతానండి. రే దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. ఇక్కడ చెప్తున్న మాట ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 24వ అధ్యాయం 3వ వచనం, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు అంటే యేసు ప్రభువుల వారు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? మొదటిది నీ రాకడకు 2, ఈ యుగ సమాప్తికి సూచన 3 విషయాలు అడిగారండి.
ఎప్పుడు జరుగును, ఇవి ఎప్పుడు జరుగును, పడిపోద్దని చెప్పాడు కదా, అది ఎప్పుడు జరిగినట్టు 70 సంవత్సరం జరిగిందని. ఓకే ఏమండి, ఇప్పుడు మనకు కావాల్సిన రెండో మాట ఏంటి ఏంటి ఈ నీ రాకడకును యుగ సమాప్తికి. నీ రాకడ నేను వెళ్ళి వస్తాననుకుని ఎళ్ళకెలా తెలిసింది అంటే, నేను కావాల్సిన కొద్దిపాటి చిన్న వివరణ ఇచ్చాను. ముందే చెప్పాడు కనుక వస్తాడని సంగతి అడిగారు. సో మీరు వస్తే ఈ యుగ సమాప్తి ఏంటి, యుగంలో ఎవరు ఉండరా ఏంటి అని అడిగారండి. ఈ రెండింటికి గాను ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సమాధానం ఒకే విధానంలో చెప్పుకుంటూ వస్తుంది. రాకడలో ఉండాలి అన్నా, లేదా యుగ సమాప్తికి ఈ లోకం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా, మీలో మాత్రం ఒకటి మాత్రం, మీ విషయంలో నేను వచ్చే లోపల ఇవి జరగాలి, ఉండాలి. ఇది ఇవి జరగకుండా ఉండాలి, నేను చెప్పినవి ఉండాలి. యేసుప్రభు వెళ్తున్నాను, వస్తాను. వచ్చేటప్పుడు కూడా నా ఎంతటి నేను రాను, నన్ను తండ్రి పంపిస్తేనే వస్తా. నా ఎంతటి మాత్రం నేను రాను. నేను పరలోకం వెళ్తున్నాను, తిరిగి వస్తా. ఆకాశ భూమి గతించిపోవచ్చు, నా మాటలు మాత్రం గతించు, తప్పక నెరవేరుతాయి. కనుక నేను వెళ్ళి తిరిగి ఏం చేస్తాను, వస్తాను. ఈ లోపుగా ఏం జరుగుతాయో, మీరు ఎలా ఉండాలో, ఎలా ఉంటే పరలోకం వస్తారో అని యేసు ప్రభులు వారు ముందుగానే తన జీవితంలో ప్రాక్టికల్ లైఫ్ చూపించి, ఎలాగా ఆయన ఒక పరిచర్య చేసిన, లోకంలో జీవించిన జీవిత విధానము, ఆయన చేసిన బోధలు, ఆయనకు ఎదురైన ప్రతిఘటన ఎలా ప్రతిస్పందించి ఎదుర్కొని ధైర్యంతో సహించి ఓర్పుతో ఎలా చేశాడు, ఒక శత్రుని ఎలా ప్రేమించాడు, ఆ పాపంతో వచ్చిన వ్యక్తులు ఎలా హక్కును చేర్చుకున్నాడు, అందరి మనసులు ఎరిగినట్టు వాడు కనుక అందరి మనసులో ఉన్న భావనలు ఎన్ని రకాలుగా మాట్లాడి సహించుకుంటూ ఆయన ఎలాగైతే జీవించాడో, ఎలాగైతే దుష్టుని ఎదిరించాడో, ఎలాగైతే పరలోకానికి వెళ్ళేటటువంటి వ్యక్తి ఎలా సిద్ధపడాలో అలా సిద్ధపడే తీరు, ఆయన సిద్ధపడిన తీరుని మీరు కూడా ఇలా సిద్ధపడాలి. నేను ఏ విధంగా తెలియను, అప్పుడు మాత్రం పరలోకం వస్తారు, నేను వెళ్తున్నాను, మీ స్థలం సిద్ధపరుస్తాను, మళ్ళీ తిరిగి వచ్చి తీసుకొని వెళ్తాను అని చెప్పి, ఇదిగో మీరేం చేయాలంటే మొదటి సూచన చెప్పాడు. ఏంటో మొదటి సూచన కానీ నీకు నాకు అర్థమైతే ఈరోజు బైబిల్ చాలా వరకు మనకు కొద్దిగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఏమండి, కొద్దిగా 10 నిమిషాలు లేట్ అయినా కొద్దిగా చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానండి. చూడండి, మొదటి సూచన ఏం చెప్పాడు చూడండి, 4వ వచనం. యేసు వారితో యుగ సమాప్తికి రాకడికి సూచన అడిగారండి. సో ఇక్కడ ఇంకో మాట మనం గమనించుకోవాలి. అంటే శిష్యులకి వస్తానని కనుక నీ రాకడికి సూచనలు తెలుసుకోవాలని ఆసక్తి ఉందండి. నీ రాకడికి సూచనలు ఏంటి అని అడుగుతున్నారండి. అపహాసకులు కూడా పేతురు పత్రికలో 3వ అధ్యాయం మనం చూస్తాం. అపహాసకులు నీ రాకడకు ఎప్పుడో ఇదిగో త్వరగా వస్తున్నానని చెప్పాడు దేవుడు, ఇంకేం రాకడం రాలేదేంటి, నిన్న ఎలా ఉందో ఆకాశం ఈరోజు అలాగే కనపడుతుంది కదా అని అంటారండి. అపహాసకులు గుర్తుంది. ఇక్కడ శిష్యులు ఆయన రాకడం తెలుసుకోవాలని ఆసక్తి కనబడుతుంది. కానీ నేటి క్రైస్తవులలో రాకడనేటువంటి ఊసే మర్చిపోయినట్లుగా కనబడుతుంది. సిద్ధపాటు కనబడట్లేదు, జరుగుతున్న సంఘటనలు బట్టి జాగ్రత్త కనబడటం లేదు, జరుగుతున్న క్రియలను బట్టి యేసుప్రభు చెప్పాడు కనుక తన శిష్యులతో ఇది నాకు నువ్వు వర్తిస్తుంది. ఇదిగో ఒకవేళ ఆయన చెప్పినట్టు పరిస్థితులు మొదటి శతాబ్ద కాలం నుండి నిన్న ఈరోజు ఇంకా జరుగుతూనే ఉండటం భయంకర సంఘటనలు అంటే ఆయన వచ్చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు పంపిస్తున్నాడు అంటే చివరిసారిగా పంపిస్తున్నాడు. చివరిసారిగా యేసు ప్రభు వచ్చాడంటే ఇక్కడ ఇంకేం మిగిలి ఉండడానికి అవకాశం ఉండదండి. ఆయన వచ్చాడంటే మిగిలి ఉండడానికి అవకాశం ఉండదు. నిన్న మొదటి రాకల్లో వచ్చిన తర్వాతే భూమి ఆకాశం అన్నీ కూడా జనాలు పరిస్థితి అంతా కూడా చూసి సరిచేటికి ఎంతో ప్రయత్నం చేశాడు. రక్షకుడిగా గొర్రె పిల్లగా తన జీవితాన్ని పణంగా పెట్టాడు. బాగుంది, మనం కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ క్రీస్తు ప్రభుగా వస్తే ఇంక మిగిలి ఉండటానికి ఇది ఉంది అది ఉందని చెప్పడానికి ఇంకేం ఉండదండి. ఆయన వచ్చేటువంటి చివరిసారిగా పంపిస్తున్నాడంటే ఈ భూలోకం అంతా తుడిచిపెట్టుకుపోతాయి. ఆయనకి ఇష్టకరమైన వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయనకి ఆయాసకరమైన పని వాళ్ళు అందరూ దాంట్లో తీసుకెళ్ళి ఏపుతాడు. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, మరి అదేంటండి, మరి ఆయన తీసుకెళ్ళిపోతే ఈ భూమి అని అంటే అసలు ఆయన పిల్లలే ఈ భూమి మీద లేనప్పుడు ఆ భూమి పరిస్థితి ఆయనకి ఎందుకు? వీటి వల్ల ఉపయోగం ఏంటి? ప్రకృతి అంతా దాని వల్ల ఉపయోగం ఏంటి? ఏమండి, అంటే ఒకవేళ అవ్వాదాములే ఏదైనా తోటలను తీసాడంటే జలప్రయంలో కొట్టుకెళ్ళిపోయింది, ఇక దాంతో పని ఏంటి? ఇంకప్పుడు మాట అర్థమవుతుందండి. కనుక ఇక్కడ కూడా ఆయన వచ్చాడు అంటే పంచభూతంలో పేతురు గారి జీవితం 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక, పంచభూతం మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, ఇవన్నీ కాలిపోతాయి. ఆయన తన బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతాయి, వాళ్ళకి విముక్తి. అంతవరకు శిక్షించి హింసించినటువంటి
ఆ యొక్క క్రీస్తుని ఎరిగినటువంటి వారు రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చి అలనాడు నోవా కాలంలో నా వాడలోకి వెళ్ళిపోతే వీళ్ళందరూ తాత తాత అని లేదు అక్కడ. అలా ఏడుస్తూ అలా జలప్రలయంలో కళ్ళెదురులో మునిగిపోయినట్లుగా మనకు కనబడదు. అలాగే జరగవచ్చు. కనుక ఆయన వస్తున్నాడు అంటే లోకానికి పోయే కాలం, ఆయన చిత్త ప్రకారం ఈ యొక్క ఆయన చెప్పిన రాకడలో జరుగుతున్న సూచనలకు ఎవరైతే సిద్ధపడతారో అలా ఆనందపడేటువంటి టైం. ఒక దెబ్బకి 2 పెట్టలు అన్నట్టుగా 2 సంఘటనలు జరుగుతాయి. సో ఇది మనకు అర్థమైతే మొట్టమొదటి సూచన ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అన్నాడు, ఎలా మోసం చేస్తారని చెప్పాడు, ఎలా సిద్ధపడాలని చెప్పాడు, లేకపోతే ఏ విధానంలో నేను వస్తానని చెప్పాడు, ఏ టైంలో వస్తాడు, ఎప్పుడు పంపిస్తాడో తెలియదు. సంఘటనలు సూచనలు ఎన్నో చెప్పేసాడండి. కానీ ఎన్ని చెప్తే మాకెందుకు? ఆనాడు ఇశ్రాయేల్ అనేటువంటి వారు ప్రారంభంలో ఆయన మాటలు విని విడిచిపెట్టేశారు. ఏమండి, అంటే రిటర్న్కి వాక్యం లేదు కనుక ఇప్పుడు మనం రిటర్న్కి వాక్యం చదువుకొని విని మనం విడిచిపెట్టేస్తున్నాం, సిద్ధపడట్లేదు. ఒక జరుగుతున్న సంఘటనలు బట్టి గ్రహించుకొని ఈ ప్రకారం ఇటు వస్తుందంటే ఒకవేళ నేనైనా పోవచ్చు, లేకపోతే అక్కడికైనా వెళ్ళిపోవచ్చు అని భయంతో భక్తి చేసేటట్టు సిద్ధపడేటట్టు బహు కొద్దిమంది ఉన్నారండి. అది యేసుప్రభులో గారికి డౌట్ వచ్చింది. యేసుప్రభు అందరిని పెంచిన 3 రాష్ట్రంలో పెంచిన ఒక్కడు కూడా ఆయన వెనకాల లేకుండా పోయారు. అదంతా తెలుసు. ప్రవచనం ఓకే, పక్కన పెడదాం అంటే అక్కడ పెడదాం అంటే తీసేమని కాదు, అన్నీ ప్రతిదాన్ని పాయింట్అవుట్ చేసేటువంటి ప్రబుద్ధులు ఉన్నారు. కానీ ఒకవేళ చెప్పేటప్పుడు ఏదైనా అయిందేమో ఇటు ఉందే అనుకొని ఎంకరేజ్ చేసి అది లేకుండా బాగుంటుందని సలహాలు ఇచ్చి ఒక తోటి పాస్ని ప్రోత్సాహపరిచేటటువంటి ఆలోచన పనులు లేరండి. వాడు పీక నొక్కేసి నేను గొప్ప, ఆడికి తెలియదు వీడితే ఎందుకండి అవన్నీ, ఏమండి? సో ఇక్కడ కూడా ఇంకోటి ఉంది. మనం ఏదో కూడా తెలిసిన ఎవరైనా చెప్పారనుకోండి, ఈయన బడా ఎక్కువైపోద్ది. ఇక అన్నట్టు చెప్పిన చెప్తేనే వినాలా? మరి తప్పు జరిగినప్పుడు వీడిని సరి చేసుకుంటే ఎంత మంచిది, నేను ప్రేమించి చెప్తుంటే. ఇది లేదండి దైవజనంలో కూడా. అందుకే ఈ రోజున పాస్టర్స్ మధ్య ఐక్యత లేదు, కానీ విశ్వాసులు ఐక్యతగా ఉంటారు. ఎవరు ప్రార్థన పెట్టిన పాపం 10 సంఘాల వాళ్ళు కూడా దిక్కున వచ్చి కూర్చుంటానికి అవకాశం ఉంది. పాస్టర్లు కూర్చోరు, వీళ్ళు భక్తులు, వీళ్ళు బోధకులు, వాళ్ళంటి వాళ్ళు. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో పరిస్థితులు. కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, దీన్ని బట్టి ఇంక లోతుకి వేరే రకంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆయన చెప్తున్నది ఏంటంటే, యేసు వారితో ఇట్లనే ఎవడనో మేము మోసపరచమని చూసి మొదటి సూచన. క్లుప్తంగా చెప్పి ముగిస్తానండి. క్లుప్తంగా చెప్పడానికి కుదరదు, చాలా విషయాలు చెప్పాలి, కానీ మరి తప్పదు. ఏంటి, ఎవడనో మిమ్మల్ని ఏం చేయాలి, మోసపరచకుండా చూసుకొనుడి అంటే దాని అర్థం ఏంటి? మోసపరిచేటటువంటి వారు ఉన్నారు కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. అంటే మోసపరిచేటట్టు ఉన్నారు కనుక అని ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నాడా, అనుభవించే చెప్తున్నాడా? మోసగించేవాడు ఉన్నాడు అని నన్ను కూడా మోసగించాడు, నేను మోసపోలేదు కనుక ఇప్పుడు నేను ఉండను కనుక నా స్థానాన్ని వాడు భర్తీ చేసుకొని, అంటే భర్తీ అంటే ఆయన ఉండిపోతాను కాదు, అంటే అబద్ధపు క్రీస్తుగా, అబద్ధపు ప్రవక్తగా వాడు ఏం చేస్తాడంటే నిజాన్ని సమాధి చేస్తాడు. నిజము చెప్పడు, నిజము నమ్మేటటువంటి వారిని అబద్ధం వైపు మళ్ళించి, ఏ దేవుడైతే నిజం నమ్మితే పరలోకనిస్తానన్నాడో ఆ దేవుని మాటని ఒక్కరి భాషలోనికి వాడిని నెట్టేసి ఆ దేవుని చేతని తన పిల్లలైనటువంటి వారిని యుగయుగా నరకాగ్నిలోనికి నెట్టేటటువంటి క్రియ జరిగించటానికే మోసపోయేటటువంటి వాడు ఉన్నాడు కనుక ప్రేమించి నా బిడ్డలను పీక విసిగి చంపేసి అగ్నిలో పడేసేటువంటి స్థితి తెచ్చేటటువంటి ఉన్నారు. నా బిడ్డలుగా మీరు బ్రతకాలి అంటే మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అది మీ బాధ్యత. అంటే దాని మోసగించేటటువంటి వాళ్ళు ఉన్నారు అని. అంతేనా? ఎలా మోసగిస్తారు వీళ్ళు? ఏం చెప్పి మోసగిస్తారు? నిజం చెప్తే మోసపోతామా, అబద్ధం చెప్తే మోసపోతామా? అంటే మోసగించాలి అంటే అబద్ధం చెప్పి మోసగిస్తామా, నిజం చెప్పి మోసగిస్తామా? అబద్ధికుడికి నిజం చెప్పినా మోసపోతాడు ఆడు నమ్మడు కనుక. లేకపోతే అబద్ధికుడికి ఎంత నిజం చెప్పినా ఆడు వినడు, నిజం చెప్పేటటువంటికి ఎంత అబద్ధం చెప్పినా వాడు వినడు, అంటే నిజాన్ని నమ్ముకుంటాడు వాడు. ఇలా 2 రకాలుగా ఉంటారు కదండి. సో ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఎవడనూ మిమ్మల్ని మోసపరచుకుని చూసుకునుడి అని అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరచెదరు. అంటే మోసపోయేటప్పుడు ఎక్కువ ఉంటారు. పలువురు ఒకరు ఇద్దరిని అని అనట్లే. కాబట్టి రక్షించబడినటువంటి వారు కొందరే, పిలవబడినటువంటి అనేక మంది, రక్షించబడినటువంటి కొద్ది మంది, కానీ మోసపోయేటటువంటి వారు ఎక్కువ మంది. ఇప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు, ఎక్కడ చెప్తున్నాడు? చివరి కాలంలో
క్రైస్తవ జీవితంలో చివరి బ్రతుకులో క్రైస్తవుని ఆరాధిస్తున్న పరిస్థితిలో చివరి కాలానికి వచ్చేటప్పటికి వాళ్ళ భక్తిలో మరి బాగా ఏదో పెరిగిపోతామో లేకపోతే ఇంకోటి చేయటం ఏదో తెలియదు కానీ ముదిరిపోతారో ఏంటో తెలియదు కానీ చివరి దశలో దెబ్బతింటారు, జాగ్రత్త అని పలువురు మోసపోతారు. రాకల్లో జరిగేటటువంటి, నేను వచ్చేటప్పుడు జరిగేటటువంటి పరిస్థితులు అవి. ఏమండి, కనుక మోసపోతారు. ఎలా అంటే అనేకులు నా పేరిట వస్తారు, నా పేరు పెట్టుకుంటారు, వస్తారు, కానీ నాలాంటి బోధలు చేయరు, నాలాగా ప్రేమను చూపరు, నాకులాగలాగా మీకు క్షమను కోరేటట్టు విధానం ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నా పేరిట వచ్చి నా పిల్లలనే మోసం చేసి, నా పిల్లల్ని తప్పుదారి పట్టించి, నా చేతని నా పిల్లలను కుట్టించేటటువంటి క్రియలు చేసే పరిస్థితి ఉంది. కనుక నేను పెంచుకున్న నా పిల్లలారా మరలా నా చేత్తో దెబ్బ కొట్టేటట్టుగా ఉండకుండా, నా చేత్తో పోండి యుగ యుగల నరకాగ్నిలో కనకుండా, రండి మా పిల్లలారా రండి, ఇదిగో మీ కొరకు ఏర్పాటు చేసిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అనేటట్టు ఉండాలి అని అంటే, ఇదిగో నేను చెప్తున్న విషయాన్ని మీరు జాగ్రత్తగా పాటించాలి. ఎవరును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. మోసం చేసేవాడు ఉన్నాడు. ఎలా మోసం చేస్తారు అని అంటే ఇక్కడ 2 మాటలు చెప్పాడు. చదివిన తర్వాత 1, 2, 3 సందర్భాలు మిగిలిన అధ్యాయాల్లో జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. కొద్ది నిమిషాలు ముందుకైనా కొద్ది గమనించండి. ఇంకా చూడండి, ఇదే 24వ అధ్యాయం మత్తయి సువార్త 11 వచ్చింది, నేను చదువుతున్నాను. 11 వచ్చింది. 11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు, వచ్చి మీ దగ్గరకు వచ్చి, yani చూడండి ఈ రోజున రకరకాలుగా ఉండేటువంటి రకరకాల బైబిల్ అంతా తెలిసిన తప్పుదులు ఈ రోజున ఎక్కువైపోయారండి. ఏమండి, ఇదిగో మీరు ఇలా చర్చి బాగోలేదు తెలుసా, మీ పాస్టర్ గారు సరిగ్గా చెప్పడం తెలుసా, ఆడ వెనకాల తిన్న అర్థం వెళ్ళిపోతారు తెలుసా అని అనుకుని ఎంతోమందిని మోసం చేస్తున్నారండి. సో ఇలాంటి అలా చెప్పేటటువంటి క్రైస్తవ దగ్గరికి వెళ్ళి చెప్పేటటువంటి వారు వీళ్ళు క్రైస్తవులను నడిపించడానికి ఏనాడన్నా వీళ్ళ కొరకు ప్రయాసపడి రక్షణ సువార్త చెప్పి రక్షణ మళ్ళించినటువంటి వారికి వీళ్ళు ఉన్నారా? ఉండరండి. ఇంకోటి అర్థమయ్యేలా ఇంకొక మాట చెప్పిన నాకు వచ్చిన ఆలోచన. ఇప్పుడు ఒక వ్యక్తి సముద్రంలోకి వెళ్ళి చేపలు వలేసి తీసుకొచ్చాడండి. బాగా అర్థం చేసుకోండి. చేపలు వలేసి పట్టుకొచ్చాడు. ఇప్పుడు రేవులోకి వచ్చిన తర్వాత, రేవు అంటాం కదా, రేవులోకి వచ్చిన తర్వాత ఆ అలసిపోయి మొత్తం చేపలు తెచ్చి రేవులో అక్కడ గట్టి మీద పెట్టి ఇది కాలు కడుక్కుంటా శుభ్రం ముఖం మీద కాలు కడుక్కుని వెళ్ళేటప్పటికి ఒకడు వచ్చి బుట్ట మీద వలేసి చేపలు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇలా ఉంటున్నాయండి. ఏమండి, కనుక ఆ అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురు మోసపరిచెదరు. పలువురు ఇక్కడ కూడా చెప్పారు కదా, అనేక మందిని పలువురు మోసపరుస్తారు. మోసపోయేటట్లు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే చివరి దశలో ఈ నాల బట్టి భక్తి చేస్తున్నా, ఈ నాల బట్టి నడితే ఏంటో నా జీవితం ఇలాగైపోతుంది, ఏంటో నా పరిస్థితులు ఇలాగే ఉంటున్నాయి, ఏంటో నా బాధలు తగ్గలేదు, నా కాళ్ళు నొప్పి పోలేదు, నాకేం కలిసి రావట్లేదు, వ్యవసాయం ఎలా ఉంది, ఉద్యోగం లేదు, మరి పిల్లలు లేరు, ఇలా లేరు, అలా లేరు. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడని తెలుసుండి ఇచ్చే ఆయన దగ్గర ఎలా అడిగి ప్రాధేయపడి అడిగి ఇచ్చేదాకా అడిగి పొందుకుంటూ చేతకాక ఆ యొక్క నమ్మకత్వం మనుషుల మీద పెట్టి నా కొరకు మీరు చేయండి, మరి నీ కొరకు ఆయన తినమని అనవే, నీకు జ్వరం వస్తే ఆయగారు 2 బిళ్ళలు వేసుకోండి అని అనవే, ఆయన ఎలాగే వేసుకోడు, నువ్వు ఎలాగో తినేది ఆయనకి ఇవ్వు, ఇవన్నీ నేను చేసేసుకుంటా, కానీ ప్రార్థన మాత్రం నువ్వు చేయి, నువ్వు తన్ను పట్టి నిద్రపోతానంటవా, నీకెందుకు జరుగుద్ది కార్యం, ఎందుకు చేయాలి దేవుడు, గ్రహింపొద్దు ఏంటండి అని ప్రభుని బట్టి ప్రేమతో మీకు తెలియపరుస్తున్నా. కనుక ప్రేమ దేవుని పిల్లలరా, ఇక్కడ పలువురు మోసపోతారట, పలువురు మోసపోతారు అంటే నిజం చెప్తే కొద్దిమంది, అంటే నీతిమంతులు కొద్దిమందిగా ఉంటారు, ఏర్పరచబడి కొద్దిమంది ఉంటారు. మీరు పసుపును గమనించండి, నోహ కాలంలో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. లోతు దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతమంది ఉన్నారు? 4 బయటకు వచ్చారంటే ఒక ఆగిపోయింది, 3 ఉన్నారు. చివరి ఆయన యేసు ప్రభు రాకడికి వచ్చేటప్పటికి ఒక్క వ్యక్తిని కనుగొందునా అంటాడు. లోకసువార్త 18:9 వచ్చింది. ఎలా ఉంటుందండి, అంటే ఎలా డౌన్ అయింది అంటే ఈ లోపు ఎవరైపోయినారు? మోసపరిచేటటువంటి వారు పలువురు ఎక్కువైపోతున్నారు. మోసపోయేటటువంటి వారు మోసగించేటటువంటి ఒకరినొకరు మోసపోయి చేసేస్తున్నారు. దేవుడు ఎంత చక్కగా చెప్పాడండి. ఈరోజు జరుగుతున్న స్టోరీ అంతా అదే కదా, లోకం జరుగుతున్న స్టోరీ ఇదే కదా. ఇలాగే తనుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకోవటం, ఒకరికొకరికి అబద్ధాలు, ప్రేమ పేరు చెప్పి, పెళ్ళిళ్ళ పేరు చెప్పి, ఆస్తుల పేరు చెప్పి, లేకపోతే ఏదో దగా పేరు చెప్పి, తల్లిదండ్రులు, ఒక భర్త భార్యల మధ్యన, బిడ్డల మధ్యన, స్నేహితుల మధ్యన, ఒక ఉద్యోగస్తును ఒక చిన్న సబార్డినేట్ దగ్గర, రాజకీయ నాయకుల మధ్య ఎక్కడుందండి మోసం లేనిది? ఎక్కడ ఉంది? ఒక మాట అడుగుకుందాం మనందరిని మనము. అసలు మోసం చేయనటువంటి ఏమన్నా చూసేవా అంటే ఏం చెప్తాం? ఎలా చెప్తాం? అయ్యో మా ఊరు సోదమ్మ గోరు పట్టణమేనండి బాబోయ్ అంటారు. అంటే దాంట్లో మనం లేమా?
ఇంకొక ఆయన అడిగితే ఏమంటారు తెలుసా? మరి నోవో కాలంలో ఉంటాడు ప్రజలు ఏంటంటే మా తీరు కూడా అమ్మోయ్ అంటాడు. దాంట్లో మనం లేమా? చెప్పేది మనమే, మన 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 గురించి, మన గ్రామం గురించి, కానీ దాంట్లో మనం ఉన్న సంగతి గ్రహించలేదు. పోనీ మనం లేము ఆ యొక్క రిస్కులు అంటే ఎవరన్నా నీ గురించి మంచిగా సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే ఎలాగంటే అబద్ధం ఆడుకోండి ఎక్కడ జరిగిందండి, మోసం చేయకుండా మోసం ఉంచుకోండి ఎక్కడ ఉన్నారండి ఇప్పటికే అని అంటే ఎవరికి వారే మోసపోతున్నారు. మోసపోతున్నటువంటి వారిని దేవుడు, మోసగిస్తున్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. జాగ్రత్త. ఎలాగంటే కొద్దిగా టెలిట్ వచ్చేస్తానే, ఎలాగంటే కొద్ది నిమిషాలు ఎక్కువ తప్పదండి ఈరోజు. ఎలాగంటే అవ్వ ఆదాము చక్కగా అన్ని ఇచ్చి అదే తోటలో పెట్టాడు సింపుల్గా. సో దుష్టుడు వచ్చి సర్పరూపం వచ్చి మొత్తం మీద చెప్పకూడని మాట అంటే సత్యాన్ని నమ్మినటువంటి వారికి అసత్యాన్ని సత్య రూపంలో జరగని వాగ్దానం, జరిగించలేని స్టెబిలిటీ లేని వ్యక్తి, అంత స్తోమత లేని వ్యక్తి వచ్చి అన్ని సౌఖ్యాలు కలిగిన వ్యక్తితో ఇది నిజమా, ఇగో ఒకటైనా దేవదూతలు అయిపోతారు మీకు తెలదా ఏంటి? అలాగా అరే మా దేవుడు ఏంటి మరి ఎట్లా చెప్పాడు మాకు ఆయన అలాగే చెప్తాడులే, అసలు తిని చూడండి దేవదూతలు అయిపోతారు మీరు. అమ్మ నాయనో ఎంత అని తండ్రికి బిడ్డకి మధ్య నమ్మకత్వాన్ని ఫెయిల్ చేసి, భర్తకి భార్యకి, తల్లిదండ్రులకి బిడ్డలకి, స్నేహితుడికి అంటే నమ్మకత్వము మధ్య ఆ యొక్క చెప్పిన మాటల వ్యత్యాసం కలగడం కారణంగా వీళ్ళిద్దరు ఏమవుతున్నారు, తల్లిదండ్రులు భార్య భర్తలు ఏమవుతున్నారు, కొట్టుకుంటున్నారు, ఎడబాటైపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు. దేవుని వాక్యాన్ని బట్టి ఆశీర్వదించి కలిసి ఉండండి, అక్కడ ఆశీర్వాదం ఉందంటే మేము విడిపోతామే మాకు దీవెన అంటారు. అదే కదా పెళ్ళైందంటే సార్ బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, చాలామంది స్వార్థంతో వెళ్ళిపోవట్లేదా? కనుక దేవుని పిల్లలరా, అక్కడ ఎప్పుడైతే అబద్ధాన్ని నమ్మారో, సత్యాన్ని విడిచిపెట్టారు, దేవుని మాట త్రిలోదకాలు ఇచ్చారు, వెంటనే దేవుడి కోపం వచ్చింది, తోటలో ఉండి గెంటేసి. ఇంక చాలా అంటే ఈ మాట ఏం చెప్తున్నావు, మోసగించేవాడు ఉన్నాడు కనుక మోసగించేవాడిని మాట విని మీరు మోసపోయారు, దేవుని మాటని ప్రక్కన పెట్టారు. ఇవన్నీ మనకు తెలుసు, కొద్దిగా అర్థం అవటానికి. అప్పుడు దేవుడు మోసపోయిన వ్యక్తిని, మోసగించిన వ్యక్తిని ఇద్దరిని ఎవరిని విడిచిపెట్టాడు. సాతాను మొట్టమొదటిగా శపించాడు. మొట్టమొదటి శాపం శపించింది దేవుడు సర్పాన్ని. తదుపరి అబాధాలను శపించలేదండి, దేవి మరి శిక్షించాడు, కఠినంగా శిక్షించాడు, మీకు తెలుసు. రెండవ శాపం మానవులు ఎవరి మీదకి వచ్చింది అని అంటే కయ్యోని మీదకి, అంతే. కనుక అలా మోసగించినా మోసకపోయినా అలా దేవుడు కొడతాడు. ఆ ప్రారంభంలో మోసంతో ప్రారంభించబడినటువంటి మోసం అనేక మంది భక్తుల జీవితాలతో దుష్టులు ఆడుకొని భ్రష్టతలో నెట్టించేసింది. ఇక దేశ యొక్క మోసంతో ఆ యొక్క మానవ యొక్క మనుగడంతా కూడా ఈ మానవ లోకానికి రాజు అయిపోయాడు. ఆడికి అప్పగించేసాడు మనుషుడు. ఆడిలో నుండి క్రీస్తు ప్రభులో తీసుకోవటానికి వారిలో నుండి ఏర్పాటు చేసుకుని, వారిలో నుండి చేస్తున్నటువంటి వారిగా ఏర్పాటు చేసుకుని బిడ్డలతో ఇదిగో మిమ్మల్ని పడగొట్టేటటువంటి, మరలా మీరు ఏ యొక్క పాపంలోకి వచ్చారు, ఏవే పరిస్థితుల్లోకి వచ్చారు, మరలా నేను మిమ్మల్ని పడగొట్టడానికి రెడీగా ఉంటున్నాడు కనుక చాలా జాగ్రత్త. ఏర్పరచబడిన వారిని సైతం ఇది ఇక్కడ చెప్తున్నాడు కదా, మోసగించడానికి ఏం చేస్తారో చెప్తున్నాడు. చూడండి మరొక మాట చదువు చూడండి, అదే 24వ అధ్యాయం మత్తయి సువార్త 23-24 చదువుతున్నాండి. ఆ కాలం ముందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక నూనె రాస్తున్నాడు, అక్కడ ఆయన పడగొట్టేస్తున్నాడు, ఆయన ఇక్కడ ఎరదీసేస్తున్నాడు, ఆయన కరిసేస్తున్నాడు. అవునా అవునా మరి అవి నమ్ముతున్నారు, అవి వెళ్ళిపోతున్నారు విశ్వాసులారా. మరి చక్కగా దేవుని వాక్యం అండి, ఆ బ్రదర్ గారు చక్కగా చెప్పాడండి, నిజంగా ఇంటి అలాంటి మాటలు మనం బ్రతుకుని దిద్దుకోనాలండి, ఆ పరలోకం సిద్ధపరచాలండి అని ఎప్పుడైనా అవుతానని చెప్పాను. నీ దగ్గర లేదా? అసలు మూలకం నువ్వు కదా చెడగొడటానికి పెద్ద కూతురు పెద్ద కొడుకువి. సత్యవాక్యానికి చెప్పవు. పోనీ ఒకవేళ స్వస్థపరిచారండి, కాలు ఇరిగిపోతే ఒకవేళ ఏదో దేవుని కుని బట్టి నయమైంది అనుకో, ఆయన చేతిలో లేదు. దేవుని నమ్మకాన్ని బట్టి నీకు చేస్తే నువ్వు కూడా ఏడ్చేవు కనుక ఆయన కూడా కొంచెం ప్రార్థన చేసేటంటే దానికి తోడైంది, సహకరించాడు, తప్పు కాదు, సహకరిస్తారు పాస్టర్స్. జరిగింది. పోనీ తర్వాత ఈ కాలు ఇరక్కుండా ఉందా, మళ్ళీ ఇక రాదా దీనికి బాధ? మరి యేసు ప్రభు స్వస్థ చేస్తే సత్యంలో బ్రతికారు, శారీరకం మరలా చనిపోయేది వేరే సంగతి. ఇప్పుడు కాలు ఇరిగిపోయి మళ్ళీ కాలు ఇరిగిపోయింది, యేసుబాబు మరి ఏంటంటే సంగతం మొన్న ఇరిగిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఇరిగింది, బాగు చేయని వచ్చిన వాళ్ళు ఎవరు లేరుగా. నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇక్కడ చెప్తున్న మాట అంటే అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు అని చెప్తారు. చివరి దినాల్లో చివరి సంఘటనలో ఇలాంటి జరిగి మీరు నమ్మకుడి.
మీ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటా, నీ నమ్మకాన్ని వమ్ము చేయటానికి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉంటామేంటి? ఆయన ఏమన్నాడు? ఎక్కడో కాదు ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే నేను ఉంటాను అన్నాడు కదా. ఏమంటే ఇక్కడ హిందూ గలడు అందు సందేహం ఎన్ని మాటలు మాట్లాడతాం? మరి అప్పుడు జ్ఞాపకం రావా అనే సంగతి గమనించుకోవాలి అని, మన విశ్వాసంలో స్థిరపడాలని, విశ్వాసం చించిన మనసులు కాకుండా విశ్వాసములో మరి ఆ యొక్క లేనిది ఉన్నట్లుగా గ్రహించేటటువంటి తత్వంలోనికి మనకు ఎదగాలి అనే ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చదువుతున్నాను చూడండి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని, సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి యేసు ప్రభు చెప్పారు, పిలువబడినటువంటి వారు అనేక మంది, ఏర్పరచబడినటువంటి వారు కొద్దిమంది. అంటే పిలువబడినటువంటి వారు అందరూ వస్తారు, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి కొద్దిమంది ఉంటారు, మిగతా వాళ్ళు పోతారు. వచ్చిన వాళ్ళది కాదు, ఏర్పాట్లో ఉన్నటువంటి వాళ్ళు గొప్ప. సో ఆ ఏర్పాటు అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఫిల్టర్ జరుగుతుంది దుష్టుల ద్వారా. ఏమని? వారిని కూడా మోసం చేయటానికి. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు యేసుల క్రీస్తులు వస్తారంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు. ప్రవక్త డ్యూటీ ఏంటి? దేవుడు పంపించినటువంటి వాడు ప్రవక్త, దేవుని మాటలు చెప్పటానికి. అప్పటికి ఆనాటి కాలపు ఆనాటి కాల ప్రజలు ఏ పాపంలో ఉన్నారో దాని శిక్ష వస్తుందని, తప్పించుకునే మార్గమని, లేదా దేవుని ఉగ్రత గురవుతారని, ఎన్నో రకాలుగా జరగబోతున్న సంఘటనలను ఉన్న స్థితి వాళ్ళకి ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ దానికి రాబోతున్న శిక్షను స్పష్టంగా ఉన్నటువంటి స్థితి చెప్పగలిగిన వాడు దేవుడు. ఆ దేవుడు వాళ్ళ స్థితిని ప్రస్ఫుటంగా చెప్పించడానికి ధైర్యవంతులు దేవుడు పంపించినటువంటి వీరులే ప్రవక్తలు. ఆ పోస్టు తీసుకుంటున్నారంటండి. అది వాళ్ళ అబద్ధపు అంటే ప్రవక్తలు మేము ఎవరు అనుకుంటున్నాం? బిషప్పులమే. ఓకే, మంచిది, ప్రవక్తలమే. అవునా? దేవుడే పంపించేవాడు ప్రవక్త, దేవుడే పంపకుండా వచ్చి చేతి నేను ప్రవక్త అనుకున్నాడు అబద్ధ ప్రవక్త. మరి ఇప్పుడు ఎవరు నువ్వు? ఎవరివి? ఇప్పుడు ఒకవేళ వీళ్ళలాగానే అబద్ధ ప్రవచనం చెప్పి నేను ప్రవక్తను అనుకుని డప్పు కొట్టుకుంటున్నావు ఏంటి? ఎదరికెళ్తే డప్పు చినిగిపోద్ది సోదరా. అది కాదు, బ్రదర్ అని పెట్టుకో చాలు. క్రీస్తునందు సహోదరులు కదా. సో అవన్నీ మీకు మీ విజ్ఞత విడిచిపెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే ఏర్పరచుడు సైతం మోసపరచుడికై గొప్ప సూచక్రియలట, మహాత్కార్యంలోను చేస్తారట. ఇప్పుడు ఆ కార్యాలు చేస్తున్నారు, ఇక్కడికి అక్కడెక్కడ పరుగులు తీసేస్తున్నారు కదా. కనుక ప్రేమ దేవుని పిల్లలారా, ఆలోచించిన ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ఆయన ఎప్పుడు వస్తాడో ఎక్కడ నుండి అక్కడ నమ్మకండి అని 25 వచ్చి చెప్తుందండి. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ముందుగా చెప్తున్నాను, మీకు జరగకూడనివి జరుగుతాయి అని చెప్తున్నంటే నేను కూడా ప్రవక్తనే. ఏమండి? ప్రవక్త కంటే గొప్పవాడు నేను అంటాడు యేసుప్రభువు. ఆయన కూడా అలాగే చెప్పాడు. మరి ఇటు బట్టి మనం ఆలోచిస్తుంటే మొదటి సూచనే ఏదో మోసపోకుండా చూడని చెప్పి, అంటే మోసగించాడు అబద్ధపు క్రీస్తులుగా అబద్ధపు వచ్చి మరొక మాట ఏం చెప్పాడంటే అపొస్తలుడైన పౌలు గారు మరి ఎఫెసు సంఘంలో ఒక మాట చెప్తాడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన త్రోడేళ్ళు మీలో నుండి వచ్చేస్తాయి, మీలో నుండి బయలుదేరుతాయి. అది మందని కనికరింపోరు. అక్కడ తోబుట్టువు మన గొర్రెలమి ఇట్లా క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము అనేది కనికరం లేనటువంటి మనస్తత్వం ఆయన పిల్లలైన వారిలోనే వచ్చేస్తుంది. వస్తుందా లేదా? ఇప్పుడు అబ్రహాం కొడుకులేనండి, ఇస్సాకు ఇస్మాయిల్ అబ్రహాం కొడుకులే, తను చావట్లేదా? ఇంకోటి ఇప్పుడు మనకు పుట్టినటువంటి 10 మంది ఉన్నారనుకోండి, 10 మంది పిల్లలు, యాకోబోడు కొట్టుకోలేదా కొడుకులు? ఇప్పుడు ఈ రోజున మన కుటుంబాలలో 4-3 ఉన్నారనుకోండి, ఆస్తి కొరకు నానేవ్వలేదు, వీడేవ్వలేదు, ఆడేవ్వలేదని అసలు సమాధానంతో బ్రతుకుతున్నారా? ఏమండి? సరే, అందుకే ఇక్కడ చెప్తున్న మాటను బట్టి మనం గమనిస్తే దేని బిడ్డలారా, మీకు ముందుగానే చెప్తున్నాను, ఇవన్నీ మీకు ముందుగానే చెప్తున్నాను అని యేసు ప్రభువు వారు రాకడకు జరగబోయేట విషయాన్ని అబద్ధపు క్రూరమైన త్రోడేళ్ళు మీలో నుండి బయలుదేరుతాయి అంటున్నాడండి. వాస్తవా కాదా? ఒక కుటుంబంలో భర్త భార్యల మధ్య ఒక క్రూరమైన త్రోడేలు అయిపోవట్లేదా? ఏమండి? ఒకసారి ఆలోచించండి. కనుక ఆ మాట చెప్పి యేసు ప్రభువు వారు తను ఈ యొక్క చివరి సంఘటనకు వచ్చినప్పటికీ ఆ యొక్క కొండ ప్రసంగంలో చక్కటి మాట చెప్పాడండి. ఏమని చదువుతున్నాం చూడండి. మత్తయి సువార్త 7:15 వచ్చిన మత్తయి 7:15 చాలా దూరం వచ్చేసిన టైం. ఇరుకు ద్వారం ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, దాని దారి విశాలమై ఉన్నది, దాని ద్వారం ప్రవేశించువారు అది కాదండి. 15 వచ్చిన అబద్ధపు ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మం వేసుకొని మీ వద్దకు వస్తురు, కానీ లోపల వారు క్రూరమైన త్రోడేలు. గొర్రె చర్మం వేసుకొని వస్తారు. ఎవరు వీళ్ళు? గొర్రె చర్మం వేసుకొచ్చేది అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడా? ఎలా వస్తారు అంటే మహత్కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు. ఎలా? లోన క్రూరమైనటువంటి స్వభావం. ఇప్పుడు గొర్రెని తినటానికి తోడేలు తినేది కదా, అలా గొర్రెలను తినేసేయటానికి
వాళ్ళ దగ్గర ఉన్నది కైంకర్యం చేసుకుంటానికి, వాళ్ళు మింగేయటానికి, వాళ్ళు భక్తిలో ఉండి దూరపరచడానికి, వారు పోయేటటువంటి యుగయుగ నరకాగ్నిలోకి వీళ్ళు ఈడ్చుకెళ్ళిపోవటానికి. అందుకే మోసపోకుండా చూసుకోండి అని మనలో జరిగే సంఘటనలు కూడా ఎంత చక్కగా వివరించాడండి క్రీస్తు ప్రభు వారు. మరి ఈరోజు మనకేం అర్థమవుతుందో కూడా అర్థం కావట్లేదు ఈ రోజున. కనుక ప్రియదేని పిల్లలరా, ఇంకో మాటగా చదువుకున్నట్లయితే ఆయన ఏమంటాడంటే, ప్రియదేని పిల్లలరా, మరి గలతీ సంఘానికి రాస్తూ ఏమన్నాడంటే ఒక మాట అన్నాడండి, ఏమని, మనుషుడు ఏ పంట విత్తుతాడో ఆ పంటని విత్తుతాడు. దానికి ముందు ఏమంటాడు, మోసపోకుడి, మోసపోకండి, ఏ పంట విత్తుతావో అదే కోస్తావు కదా. ఇప్పుడు మోసంతో నువ్వు మోసం చేసేవా, మోసపోక తప్పదు. యాకోబు తల్లిదండ్రులను లేదా తల్లిని తండ్రిని ఒకరికొకరు మోసం చేసుకున్నారు. మామ దగ్గరికి వెళ్ళి 10 సార్లు మోసపోలేదా యాకోబు గారు? అంటే ఏ పంట విత్తే ఆ పంట షూర్. గోధుమ పంట వస్తే వరి పంట కొయ్యవు కదా. నువ్వు వచ్చింది గోధుమ అయినప్పుడు అది ఎందుకు మారుతుంది? నీ బుద్ధి ఏమైనా మారాలేమో, కానీ ఆ గోధుమల పంటలో గురుగులు విత్తేటట్టు దుష్టుడు వస్తే అది వేరే పండుద్ది, ఇదే వేరే పండుద్ది, కానీ ఇది అదవదు, అది ఇది అవ్వదు. ఒరిజినల్ దానికి ఏదో డ్యామేజ్ చేయడానికి ఆ పంట వస్తేమో, కానీ అది ఇది అవ్వదు. కనుక గోధుమలు ఉడిస్తే గోధుమలే, వరి ఉడిస్తే ఒరే, మార్పు ఉండదండి. మనము మారిపోయేటట్టు బుద్ధులు మనవే. కనుక ఇక్కడ చెప్తున్నాడు, దేని పిల్లలరా, ఇక్కడ చెప్తున్నాడు, ఏ పంట విత్తుతావో ఆ పంట. గలతీ 6:7 వచ్చిన మనం చదువుకున్నట్లయితే. కనుక దేని పిల్లలరా, ఇంక చూడండి, దుష్టుడు ఏం చేస్తాడంటే, మరి 2 కొరింథీ పత్రిక 11:13-14 గొర్రె అదేంటంటే వెలుగుదూత వేషం అవుతాడు. యేసుప్రభు వెలుగు కనుక నేను లోకంలో వెలుగై ఉన్నట్టాడు. యోహాను సువార్త 8:12 నేను కూడా వెలుగునే అంటున్నాడు. కనుక వాడు వేషాలు వేస్తాడు, వెలుగుదూత వేషం వేస్తాడు, నేను నమ్మించడానికి, భ్రమింప చేయటానికి, సత్యము కానీ సత్యముగా చూపించడానికి, నీవు అంతగా నమ్మించడానికి గోల్డ్ తీసుకొచ్చి గోల్డ్ చేతులు పెట్టుకుని, ఇదేనమ్మా గోల్డ్ అంటే, ఒరిజినల్ గోల్డ్ చూడు ఎంత నలుగుందో, ఇది ఒరిజినల్ గోల్డ్ అని మనం మోసం చేసేస్తాడు. అందుకే ముందే చెప్తున్నాను, మీరు చూసుకున్నాలి, మీ జ్ఞానం ఉంది, వింటున్న మాటలు బట్టి ఆలోచించాలి. గ్రంథము ప్రామాణికం. మనకు ఎవరో ఏదో చెప్పేసారు నమ్మకండి. మీకు కష్టం వచ్చిన తర్వాత ఎవరో ఏదో చెప్పేసేవి కదయ్యా, ఏంటయ్యాలో చెప్పేవంటే వాడేమంటాడు తెలుసా, ఇప్పుడు నేను చెప్పాననికమ్మా, ఏదో నాకు తెలిసింది ఆ రోజుని చెప్పాను, మరి వినినప్పుడు ఏదో ఇట్లా జరుగుతుంటే నీ బుద్ధి ఏమైంది, వినిన తర్వాత చూసుకోవద్దా అని, నీకు బుద్ధి లేదా అన్నట్టుగా మళ్ళీ తిరిగి ఆడు మనకే పెడతాడు గడ్డి. మాట అర్థమైందా? గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా తర్వాత ప్రియ దేవుని పిల్లలరా, మీరు చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రైస్తవులు తన పిల్లలు ఆ యొక్క వీళ్ళే మోసపోయేటటువంటి మిగతా సంగతి ఏంటంటే, ఇంకా మోసం ఉండడానికి ఇంకా మోసం ఏంటి? కనుక దుష్టుడు మనల్ని ఏ విధంగా చేస్తాడంటే, అబద్ధ క్రీస్తులుగాను, ప్రవక్తలుగాను, వెలుగుదూతగాను, తంత్రకొట్టుగాను, గుర్మ చర్మం కట్టుకొని మళ్ళీ ఏం చేస్తాడంటే, ఈ విధంగా మోసం చేసేటటువంటి పరిస్థితిలో తన పిల్లలు మోసం చేసి తన తండ్రి చేత తన పిల్లలే పుట్టించేటటువంటి క్రియలు మనతో చేస్తుంది. కనుక అటు స్థితిలోకి వెళ్ళకుండా ఆయన చిత్తాన్ని బట్టి మనకి ఇష్టం జీవితం జీవించే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటూ, మరి మాట మోసపోకండి, దేవుడు విక్రింపబడదు. కనుక ఇంతవరకు నీ జీవితంలో ఎక్కడ మోసపోతున్నావో, ఏం జరుగుతుందో, మోసగిస్తున్నావో, మోసం చేతో బ్రతుకులేదండి అని అనుకో. మోసగించేవాడు ఎవడు అని అంటే అబద్ధం చెప్పేవాడు ఎవడు అంటే దుష్టుడు, ఆడు అబద్ధానికి జనకుడు. యోహాను సువార్త 8:44 చెప్తున్నాడు. కనుక వాడు నిజం చెప్పేటటువంటి కాదు. ఒక నిజం చెప్పని స్థితిలో ఉండవా, నువ్వే మోసగలదు. అబద్ధాన్ని నమ్మిస్తున్నావా, నమ్మిన వ్యక్తిని పలికిన వ్యక్తిని ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. ఏ పంట విత్తుందో అదే కోస్తావు కదా, సిద్ధపడుతుంది. ఒకరి ఈ మాటలు విన్న తర్వాత ఇక నా జీవితంలో మోసగించడం, మోసపోవటం అవి విడిచిపెట్టుకుని ఆ క్రీస్తు ప్రభు రాక ఆసన్నమైంది. ఒకరి చివరి పరిస్థితిలో నేను మోసపోతే చేసిన పని అంతా వృధా అయిపోతుంది కదా అని మెలకువ కలిగి మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. అబద్ధ క్రీస్తులు వస్తారు, మరి ప్రవక్తలు వస్తారు, బోధి చర్మ కప్పుకొని వస్తారు, తంత్రకుంట్లు వస్తారు, అబద్ధాలు చెప్పేటటువంటి వారు వస్తారు, దుర్బోధనలు చేసేటటువంటి వస్తారు, నేను మాయ చేసేటటువంటి వారు వస్తారు. ఇవన్నీ జరుగుతాయని దేవుడు చెప్పాడు తన గ్రంథంలో రాయించే రాకడికి సూచనగా. ఈలోపు నువ్వేదో పెద్ద పోటుగల్లాగా నేనేదో అన్నింటిని మాపేస్తాను, ఖండించేస్తాను, ఎరగదీసేస్తాను అనుకోండి. ఇప్పుడు ఎంతకాలం చెప్పినట్టు పెద్ద ప్రవక్తలు ఖండించేటప్పుడు దేన్ని ఆపగలిగారు? ఆపలేరు. ఆయన రాకడ వచ్చేంతవరకు ఇవి ఉంటాయి. కాకపోతే ప్రజల్ని అవేర్నెస్ అంటే ధైర్యపరిచి ఇలా చేసుకోండి, ఇలా చేయాలి, ఇది కరెక్ట్ కాదు, మీరు కరెక్ట్గా ఉంటే చెప్పేవాళ్ళు భయపడతారు. అలా వాక్యానుసారం ఉండాలి, అలా ఉండకపోతే మీరు మోసపోతారు, మీ సొమ్మంతా ఇస్తున్నారు, వాళ్ళు తినేస్తున్నారు, తర్వాత మీరు మోసం చేస్తున్నారు, మీరు నరకంలోకి వెళ్ళిపోయి నెట్టేస్తున్నారు అని కొద్దిగా ఎంకరేజ్ చేసుకుంటూ మనం చెప్పుకోవాలి. కానీ
వీడి తప్పు వాడి తప్పు వీడి తప్పు వీడి తప్పు వాడి తప్పు. మన కంట్లో దూలాన్ని పెట్టుకుంటాం, ఎదురు కంటే నలిసినెత్తుతాం. కరెక్ట్ కాదు. కనుక ఇక్కడ మనం చూసేది ఏంటంటే దేవుని చిత్తాన్ని బట్టి ముందుకు సాగిపోయి కృప, మరి మొదటి రాకడ సిద్ధపడేటటువంటి ఆ మోసపోకుండా భాగ్యాన్ని దేవుడు మనకి కోరుకుంటూ మరి మాటలైతే ముగిస్తున్నాను. ఇంకా చాలా విషయాలు ఉండే అసంకల్పితంగా ముగిస్తున్నాను. టైం ఇప్పటికే బారైంది. ప్రార్థన. పరమ తండ్రి నీకు వందనాలు. వినిన మాటలో పరమార్థం గమనిస్తాను. మీ చిత్తానుసారంగా నీ పిల్లలు నమ్మిన మేము మరలా దుష్టుల మాటలకి మోసపోయి మరలా గత జీవితంలోకి వెళ్ళి కఠిన శిక్ష గురి కాకుండా ఉంటాను. మెలకువ కలిగి ఆ పలుకుతున్న మాటలు మీ చిత్తానుసరంలో లేదో ఆయన ఆత్మ జ్ఞానంతో పరిశీలన చేసుకుని భక్తిని కొనసాగించుకునే కృప, మోసపోకుండా మోసగించకుండా నన్ను నేను మమ్మల్ని మేము కాపాడుకుంటూ మీ ఆత్మ తోడ్పాటునిమ్మని, వినే బిడ్డలు మమ్మల్ని అందరూ మేల్కొల్పమని సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.